ఈరోజు అనగా 20/12/2024 రోజున ఉదయం 10 గంటల అంజాద టైంలో ఇద్దరు నేరస్తులను మన సిసిఎస్ మరియు లా అండ్ ఆర్డర్ సంబంధించిన షామర్పేట సిబ్బంది డిఐ గారు వాళ్ళ టీం మరియు సిసిఎస్ నాయుడు వాళ్ళ టీం కలిసి గత 10 రోజుల నుంచి శ్రమించి దాదాపు 70 కిలోమీటర్స్ దీన్ని సెర్చ్ చేసి దాదాపు 60-70 కెమెరాలు చూసి పట్టుకోవడము జరిగింది. వాళ్ళను ఈరోజు 10 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఒక A1 వచ్చేసి అంజిరెడ్డి మరియు నరేందర్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ రోజు అనగా డిసెంబరు 10వ తారీఖు నాడు ఉదయము అందాజ 12:30 గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే 55 సంవత్సరాల వయసు గల ఒక మహిళ మూడుచింతలపల్లి విలేజ్లో వాళ్ళ హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్లు ఆరబెట్టుకోవడానికి వెళ్తుండగా వీళ్ళు వెనుక నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను ఫాలో అవి ఎవరు లేని ప్రదేశం చూసి ఆపి ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి చైన్ను లాక్కోవడం జరిగింది. దాంట్లో కొంత ఆమె గట్టిగా పట్టుకోవడం వల్ల కొద్దిగా ఆమె మెడలో మిగిలింది. రిమైనింగ్ వాళ్ళు తెంపుకొని పారిపోవడం జరిగింది. వీళ్ళను సెర్చ్ చేయడానికి మా డీసీపీ గారు కోటిరెడ్డి సార్ ఐపీఎస్ గారు మరియు క్రైమ్ డీసీపీ గారు నరసింహ సార్ గారి పర్యవేక్షణలో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది వారు సిపి గారి ఉత్తర్వుల ప్రకారం దీన్ని ఎట్లయినా చేజ్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే దాదాపు 10 days అవుతుంది అయినా కూడా ఈ పట్టు వదలకుండా మా యొక్క టీం సిసిఎస్ మరియు క్రైమ్ టీమ్ ఆఫ్ షామర్పేట్ దాన్ని వదలకుండా 10 రోజులు శ్రమించి అంటే దాదాపు 60-70 కెమెరాలు వెతికి పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. ప్లస్ రికవరీ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు వచ్చేసి వీళ్ళు క్యాబ్ డ్రైవర్స్ ఐటీ కంపెనీకి ఒక కంపెనీలో పెట్టుకున్నారు. ఆ కంపెనీలో వీళ్ళిద్దరు ముందు డ్రైవర్గా వేరే దగ్గర పనిచేశారు. తర్వాత నవీన్ రెడ్డి అలియాస్ నరేందర్ రెడ్డి ఈయన క్యాబ్ కొనుక్కోవడం జరిగింది. ఆయన దగ్గర అంజిరెడ్డి ఆయన దగ్గర పనిచేస్తూ ఇద్దరు కలిసి చేస్తున్నారు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు ఈ ఎక్కడైనా ఇటువంటి నేరాలు చేసుకొని తీసుకోవచ్చు సంపాదించుకొని ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు సెర్చ్ చేసుకుంటూ బోడుపల్లి నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ మూడుచింతలపల్లి పల్లెటూరులో వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఈ ఒక మహిళ 55 సంవత్సరాల మహిళ ఆమె ఒంటరి కనబడింది. ఆమె మెడలో ఈ బంగారు గొలుసు చూసి ఎట్లయినా ఆమెను దొంగతనం చేసుకొని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంలో ఆమె దగ్గరికి వెళ్ళిపోయి బెదిరించేసి ఆ మెడలోంచి లాక్కోవడం జరిగింది. వీళ్ళ యొక్క వివరాజిరెడ్డి A1 తండ్రి పేరు గణపతి రెడ్డి 34 సంవత్సరాలు. ఈయన వచ్చేసి కీసర బండ్లగూడ దగ్గర ఉంటారు. ఆయన నేటివ్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్. తర్వాత నరేందర్ రెడ్డి అలియాసు నవీన్ రెడ్డి సనాపు రామరెడ్డి ఈయన కూడా 34 సంవత్సరాలు, క్యాబ్ ఓనర్ ప్లస్ డ్రైవర్ కూడా ఈయన వచ్చేసి బోడుప్పల్లో ఉంటారు. వీళ్ళు ఐటీ కంపెనీలో ఫ్రెండ్షిప్ అవుతారు. దాంట్లోనే ఈయన నవీన్ రెడ్డి వెహికల్ కొనుక్కోవడం వల్ల ఇద్దరు కలిసి ఒకే బండి మీద ఆయన నవీన్ రెడ్డి దగ్గర అంజిరెడ్డి ఈ పని చేస్తున్నాడు. అట్లా వీళ్ళకు ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేస్తే నవీన్ రెడ్డికి లేదు, కానీ అంజిరెడ్డికి అయితే పాత కేసులు ఉన్నాయి. ఒక 3 కేసులు ఉన్నాయి. అంటే కాకపోతే దొంగతనం కేసులు కాదు, వేరియస్ కేసులు ఉన్నాయి. ఒకటి కేశవరం పిఎస్లో కేశవపట్నం విలేజ్ ఒకటి పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో ఒకటి, ప్లస్ ఆయన సూసైడ్ చేసుకున్న కేసు ఇంకొకటి,
కరీంనగర్ డిస్టిక్లో 498A అంటే తన భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక కేసు ఉంది. ఇవి పాత హిస్టరీ ఆయనకుంది. ఆయన దీని ప్రకారం ఆయన మైండ్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన ప్రొవోకేషన్ వల్లనే ఈ నవీన్ రెడ్డి కూడా ఆయనతో కొల్లుడు అయిపోయి ఇద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే గోల్డ్ చైన్, అంటే ఆమె చేతిలో పట్టుకోగా మిగిలింది దొంగతనం జరిగింది 5.5 తులాలు మాత్రం, అరతులం పైన కొద్దిగా ఉంటుంది. అరతులము గోల్డ్ మనకు దొరికింది చైన్, దాంట్లో మిగిలిన పార్ట్ ఏదైతే దొరికింది. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు, స్కూటీ మరియు కారు డిటైన్ చేయడం జరిగింది. ఈ పనిని శాఖశక్యంగా ప్లస్ కష్టపడి నైటు రేయింబగలు కష్టపడి ఎఫర్ట్ చేసి దాన్ని పట్టుకోవడంలో చాలా నేర్పతనం చూపించిన మా టీం డిఐ గంగాధర్ ఆయన టీం, మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాయుడు గారు ఆయన టీం, ప్లస్ వీళ్ళందరూ సూపర్వైజన్ చేస్తూ ఉన్న శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, వీళ్ళందరికీ సిపి గారు రివార్డ్ ఇస్తారని చెప్పేసి ప్రకటించారు, అప్రిషియేషన్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. సార్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేశారు సార్? సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేశాడు? ఫ్యామిలీ ఇష్యూస్లోనే ఆయన సూసైడ్ చేసుకోవడం అని చెప్పేసి ఆయన మెంటల్లీ ఆ విధంగా ఉన్నాడు. అంటే ఏదన్నా ఈయన లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చినాయని చెప్పేసి ఇంట్లో గడవడంలో వాళ్ళకి ఇబ్బందులు అయిపోయి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అటువంటి గొడవ జరిగి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. అట్లాగే మళ్ళీ ఆమెను బెదిరించడం, కొట్టడం వల్ల అది 498 కేసు కూడా అయిందండి.